Enak live. Ini apa teling berada? Mana tuh be? Ini udah aja nak kerja. Tarban. Nanti direct enak tengah deh. Gutoli, linggo. Oke lah. Ini anda teh lihat tanah. ఇక్కడ వాయిస్ రికార్డ్ అవుతుంది రే కొన్ని చేస్తారా నార్మల్ మాట్లాడు రాజుకి మొత్తం సంబంధం సెట్ అవుతున్నాడా అల్లుడికి సెట్ అవుతే మమ్మాకి వచ్చి వెంజా అన్నది Hei, balik lagi itu nasi nirna. Oh, aldo. Enak tu nasi nirni, dia nak nirna. Tapi kada atun di punai nak, atun di punai. Baik kita biar. Road na gatkata airpori orsa tai Andhra road Manoj road anutre Manoj enak माल भी जोरा बाइक चला है साथ में मन किनाए ना साथ रमन कुछ जानो लाजरो हिरा बंडे वाला आते Banda nanas ka banda gora katar kere taki atu jorpar mahal silama mahal anda plate charge le doa progar ka taki ha ina बाल काला तुम बाल का है आवाज ना मने सिगारेट के निकाल अरे नहीं बालू है निकाल कर रहा ऐसे की कर दबू ना अरे తోలనా ఇటుగా వచ్చేనకు బాధ తోలమా ఇటు రాదేనకి మా మా బేనా కలాడు మనకు అసలు టిప్ మా ఇటుగా సిద్ధంగా పట్టే పట్టే ఇది ఒకటే సెల్ఫ్ అవే దెబ్బద ना जरूर मेरी चौथ है ना कल आता है क्या करोगे आए
पुच्चिकोट इंक वजनु आदि सारे वा मुहे पुना तक मुहे वातनु कौन मुहे हां बात ना దారాలన్నా మరి ఫోన్ చేసిన డ్రింక్ తాగడానికి ఉన్నారా అని అవునా రోజు ఫోన్ చేస్తాడు బాబే నాకే టైం దొరకదు ఆడ ఎప్పుడు చూసి నాకే ఫోన్ చేస్తారు వేరే ఎవరికి పిల్లలు ఒకేలాంటి రోజులు కదా మేము బాబాయ్ తోటి నాకుంటే నేను 100 ఆడుకుంటాను కానీ ఎక్కువైతే బాబాయ్ ఎక్కువ ఉంటానులే మనకంత స్టేమిన్ లేదు ఉందా చూసుకొని వెళ్ళమ్మా అరే మా నాటుకులే చెప్తే ఇద్దరు ఫస్ట్ నైట్ అయిపోయింది ఒక దాళ్ళు దానికేమో కొంచెం చిన్న చేసుకుని వెళ్ళిపోతుందిరా అదే చూసేవా లేదా సేమ్ అక్కడ గోశాఖ ఉంటుంది కదా ఆ మెంటల్ థాయిలాండ్ది ముసలాళ్ళు ఆవిడ సేమ్ దానిలాగా ఉంది వాళ్ళు చెల్లి కాలే అనుకుంటున్నాను నేను చూడడానికి సేమ్ దానిలాగా ఉంది ఏట్రా నాన్న ఘాటే సేమ్ దానిలా కనబడింది అమ్మ చికెన్ బాగుంది అరే అమ్మ రే అల్లుడు తప్పురా అలా అనకూడదు లేదు ఇక్కడ వాయిస్ రికార్డింగ్ కమింగ్ అల్లుడు ఏనా పోతుంది కాదు లేదు అక్కడ కాదు కాదు ఒక 3వ గేట్ తోటి ఎక్కించుకుంటే అరే 4వ గేట్ తోటి ఎక్కితే ఎక్కుతుందిరా అబ్బా నాకు తెలియదే దీని మళ్ళీ మాట్లాడుకోవడం వల్ల ఎన్నో గేట్ లిగిరాజు జాగ్రత్త అందుకే కొన్ని మాటలు మాట్లాడకూడదురా విన్నుడు లైవ్ వెళ్ళిపోతుందిరా దానికి మరి ఏం చేయలేరు డిలీట్ చేసి రావద్దు అవును నవ్వుతారా రోడ్ మొత్తం దరిద్రం అయిపోతుంది డబ్బులున్న టైంలో ఎవరు పిల్లడురా ఇప్పుడు రూపాయలు లేవు చేతిలో అల్లమండ వెళ్దాం అని తీసుకొచ్చాడు ఇది మాట పని లేదు ఎవడ్రా ఇడు ఇంత టాలెంట్గా ఉన్నారా నేను చూసుకొని వెళ్ళిపోతున్నాడు రా అందరూ అల్లుడు ఈ ఘాట్ నుంచి ఎప్పుడు వెళ్ళలేదు అంటారా ఇడు నువ్వు వెళ్ళావా దివాసం ఉంటుంది కదరా ఘాటి చూస్తే ఇడు ఉడికిపోతుంది కదా ఆ ఘాటి భయంకరంగా ఉంటుంది రా లింగు చూస్తే అప్పుడు గొర్రెలు రోడ్ అక్కడ బాగుంటుంది ఎక్కడ నుంచా గొర్రెలమా అది నీలవాడి నుంచి వెళ్తారు కదా దగ్గర నుంచి ఆ నీలవాడే ఇది నీలవాడి కాదు కానీ ఏదంటే సోర్పిల్ నుంచి అక్కడ నుంచి వేరే రూట్ వెళ్తారు నీలవాడు వెళ్ళారు మనం
తోడుపిల్లకి అది కుమ్మూరు కోటలు ఏంటాయి అదేదో ఊరు ఎలా జరాలనే తగ్గోకి వెళ్ళి ఉండదు. వెళ్దాంలే ఏదో ఒక రోజు వీళ్ళైతే బండి కొంత కానీ మన్నోడికి కూడా ఇటు ఫీల్ అయిపోతాడు. ఆడికి కొత్తోడికి తీసుకొస్తే నాకు తిప్పారా అంటాడు. అప్పుడు ఆడి ఇక్కడే ఆగిపోయానికి మరి లేదు నాకాలు వెళ్తారు అన్నీ. మీరే మంచోడ్రా ఆడికన్నా తెలుసా. కొత్త బండ్లు కొని పాడైపోతాయి. కొత్త బండి లేదు పికప్ ఉండవే. ఈ బండి చూడు 4వ గేర్ ఎక్కించాను రా ఈ ఘాట్లోనా 4 గేర్ తోటి వచ్చేస్తుంది. నాకు తెలీదు 4 గేర్ తోటి ఎక్కించాను ఏంటని నేను ఎలాగ ఎక్కిపోయిందా నాకు అర్థం కావట్లేదు. 4 గేర్ అది ఏమో ఇక్కడ ఆంటీలు ఉన్నాయేమో. మనకు ఒకరోజు వచ్చారా వేటకని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఏటి లేదు తాగుదామంటే నీరు లేవు. రోజులు తీరిపోయింది వేటకని తీసుకొచ్చారు. అప్పుడా అప్పుడు రోడ్ అసలు మంచిది కాదు. నాకు అందుకు ఇక్కడ రావాలి. చూడు మొత్తం పాడైపోతుంది. దారి ఎలా ఉంది నాయన అసలు బ్రేక్ లేవు. దిగినప్పుడు దిగిపోతాం ఎక్కినప్పుడు కష్టం. ఇలాంటి దారి ఓకే. ఇక్కడ బాగుంది ఇప్పుడు నీళ్ళు గిరినట్లేదు. తుప్పల్లా తుప్పల్ నిన్న నిన్న 1000 500 సరిపోద్ది అంటారా? బుర్ర
ఎత్తుంది అంటే మా అల్లుడే కొంచెం లావుకున్నాడు నాకు తెలిసి అయితే. ఎన్ని కేజీలు ఉన్నారా? ఎన్ని కేజీలు? నా అంతే అన్నమాట. నాది 59 వచ్చిందిరా నాయన. ఏడ్రా అంత లావుగా అంత బరువు పెరిగిపోతుందని. బరువు పెరిగిపోతున్నా కానీ ఒంట్లో కందయట్లేదు. 60 కేజీలు వచ్చాను తెలుసా. ఇది 4 రోజుల్లోపు 2 కేజీలు పెరిగిపోయాను. 60 వచ్చేవారండి 3 నిజాలు అయితే. నాకు అదే అర్థం అవ్వట్లేదు. 60 కేజీలు రావడం అయితే 60 కేజీలు 150కి 150కి 60 కేజీలు కొడదామా? ఎంత వస్తామో 210. ఇది ఎంత రాళ్ళుడు? నీది 58 కదా. 258 లింగ 268. లింగరాజు గారు ఒక 30 కేజీలు ఉంటాను అనుకో. 300 అనుకో జజ్జాగా అవ్వచ్చు కదా అల్లుడు. 300 అయిపోతాం. బండితో కలిపిరా అదే 150 కేజీలు ఉంది. ఇప్పుడు అమ్మ కారు ఇస్తే కొంచెం అనుకోవచ్చు. నాకెందుకు ఇటు కొంత కూలీగా ఉంటుంది అనిపిస్తే. అంత వేడి ఉన్నా చల్లని గాలి. మన కొండ అవతల వేడిగా ఉంటుంది. ఆయన అయితే కొండ చుట్టూ బాయిలో ఉంటుంది కదా. అంతే అంటావా? ఇప్పుడు అయిపోయింది అసలు. और ये मंत्र वेरन कट करे ये सारा भाई जपूर जो मरे कवर मन के लिए पिड़का ఒళ్ళొట్టు అంటారు. ఇదే అది కూడా ఊర్లోనే కనపడలేదా? అయ్యా నెల రోజుల్లో ఖతం చేశారు. తిరిగిలుగా మొఖం చూపించాడు. మన ఏరికి కూడా కట్టారు లింగు. ఏరికి ఒక టవర్. నువ్వే పోదాలి పర్లేదు. అల్లడు வணக்கம் நல்லா இருக்கேன். வணக்கம் ಲೊಕ್ಕೈತಾದ ಹೋದ ಕಜ್ಜ ಐತಿ ಮದುವಲ್ಲ ಅಂತ జోలు నిన్నుడే ఇటుకాతోలు బాగా మాట్లాడతారు కూడా, బాగా చూపిస్తారు కూడా. ఏంటి చూపిస్తారా? నాకు తెలీదే. ఆహా వడకం నల్ల అంటే పెద్దోళ్ళు అలాగ ఉండాలిరా అమ్మాయిలు అయితే. కానీ అవును ఇటు సైడ్ వాళ్ళు బాగా పని చేస్తారో చేయరు నాకు తెలియదే. చేస్తారు నాకు తెలిసి అయితే.
ఇప్పుడు మంచి రోడ్డుకి వచ్చామురా తమ్ముడు. ఇది రోడ్డు, ఇది వేస్ట్ చేస్తారే ట్యాంక్. జీ తోటలు ఉన్నాయి అక్కడ, అది చుట్టూరు జీ తోటలే. మునగాల్సి వాళ్ళకి అందరికి ఇక్కడ చుట్టాలు ఉన్నారా, మనకెవరు లేరు. మనం ఎంతైనా ఒడిశా నుంచి వచ్చాం కదా, కోరపుట్టు మనది లొకేషన్, పుట్టిన లొకేషన్ రా. కొట్టలా రా హలో వెర్ర గుర్తా అమ్మాయే. అవుడి అమ్మ, అమ్మాయా? అదే అమ్మాయి. పద చూద్దాం, పద పద రాళ్ళు లెక్కే దిగురు. రే రే అంకుల్ వెళ్ళిపోతుందిరా. ఒక్కడిసి ఉండాల. జస్ట్ మిస్రా పట్టేస్తుందేమనుకున్నా. ఫోటో తీర, ఒకటి తీరే ఫోటో. తీసావా? పదా దెబ్బద్దు మనకేందుకు, జస్ట్ మిస్రా కాలు పట్టేస్తుందేమో అనుకున్నా. ముందుకు చూడకుండా జస్ట్ మిస్ లేదా? ఫోన్ చేస్తున్నా నాకు. ఫోన్ చేస్తాడు వీడు. ఎలా చేస్తారు ఇది? తోసారు వాళ్ళు బండి సార్. ఓకే ఎక్కరా. ఎలా చూస్తారా ఇది? సరే నేను తోయలేదురా, అదే పడిపోయింది. ఇటుకాసి పనులు మొత్తం అయిపోతున్నాయి. హలో అది ఊసర వెళ్ళి కదరా అల్లుడు, అది ఊసర వెళ్ళి. మనకు తెలియదు. ఆప్రా సోదే తర్వాత మాట్లాడతావనే. ఎవడు రాడు? ఎవడికి పడితే ఆడికి ఇవ్వకూడదు. అమ్మాయిల నంబర్లు దొరకాయండి. అమ్మాయి నంబరే కదా, ఏటి పట్టుకుంది కాళ్ళకి. అరే అది ఊసర వెళ్ళరా, జస్ట్ మిక్స్డ్ కాలు పట్టేస్తుంటుంది, అది కాలు ఎత్తుతాను. అది ఒకప్పుడు అయితే అది లక్షల్లోనే వెళ్ళేదట, ఇప్పుడు కూడా వెళ్తుంది. కానీ అలాంటివి మనకి ఎందుకు అవసరమా? లింగరాజుకి ఈడి సీడ్సి కొడతారు ముందు కదా బ్రో. రే ఆవు ఎట్రా అక్కడే ఉంది, చూడలేదు. దాని బదులు బండి తీసుకెళ్ళిపోతారు, నడుచుకొని వెళ్తాం మనము. చూడలేదురా, అందుకే ఇటు అటు ఇలా చూడకూడదు అందరు. నిజమే, అది అలాగే ఉంది, గడ్డి అలాగే ఉంది, ఎండుకొని గడ్డి ఒకే కలర్. నాకు బతకడం ఎందుకు నాయనా అన్నట్టు పడుకుంది అది చూస్తుంటే.
చంపేయండి, చంపి తినేయండి. ఫిగర్లు బాగున్నాయిరా, చిన్న పిల్లలు రా అయ్యా, చిన్న పిల్లలు అయ్యా, లింగయ్య. లింగరాజుకి పక్కరా, నాకన్నా ముదిరిపోయినాడు ఎంత. ఈ ఊరికి ఫస్టే రావడం ఇదే, నాకు ఎప్పుడు రాలేదు. ఈ అమ్మ జీరో కటింగ్ కొట్టేస్తుంది బండి. ఒకప్పుడు అయితే ఊర్లో రచ్చ వచ్చి డ్యాన్స్ చేసేవాళ్ళం తెలుసా. ఇప్పుడు మనకి ఆ డ్యాన్సులు రావు, మర్చిపోయాం రా. మనకి ఇలాంటి భూములు ఉంటే ఇంకేం కావాలరా నాయన. అమ్మని రా నాయన, ఇలాంటి భూములు ఉంటే వ్యవసాయం చేస్తాను. లోకేష్ గారు అమ్మాయిలు చూసి అక్కడ పడుకుంటుండే ఆటోకి. అమ్మాయి బాగుంది, ఇక్కడ పడుకుంటే గొమ్మికి. గుంట బాగుందిరా, వాళ్ళ అమ్మ ఉంది కానీ మాట్లాడు. అదిగో వస్తున్నాడు లాజరు. బాగుందా మొక్కలు చూసావా? ఎందుకైతే కూర్చున్నారా? ముందు చూడాలండి, నేను కూర్చొని చూస్తాను. ఎందుకు భయం? ఒక కరెంట్ వాళ్ళు కిందకు వచ్చారా, పట్టుకొని లాగే వచ్చారు. పట్టుకొని లాగితే కాకిలా మాట కదరా నీకు. అల్లా లోపలికి వెళ్ళి ఉండవు. ఒకసారి నువ్వు ఫోన్ చేస్తుండవు మేము. అదేదో కర్లీ ఏదో ఊరు ఉంది లోపల, చాలా దూరం ఇక్కడ నుంచి వెళ్ళాలంటే. అదే రావు, ఒక్కటే ఊరు ఉందిరా నాయన, లోపల వెళ్ళాలి. పెళ్ళికి వెళ్ళి ఉండమ్మా. అదేదో ఒడసాలు ఊరు కాసి వెళ్ళినట్టు అనిపించింది. నాకు తెలిసినోడు ఈ ఊరిలో ఉన్నప్పుడు ఉన్నాడు రా. ఎప్పుడు వెళ్ళలేదులే కానీ చెప్పాడు, కొల్లటి నుంచి పక్కనే అని. పట్టుకున్నాడు చేస్తుంది, లింగరాజు చేతిపోతే అదరా లాజరాజులో. లింగరాజు కాడ చిన్నపిల్లకి కూడా వదలాడు రా, లైన్ వేస్తుంటాడు సార్. కానీ అంత హైట్ ఉంటే సరిపోద్ది. ఇలా చూస్తుంటాడు రా కత్తి మీద. ఆడికి చూడరా ఇలా నిలబడాడు చూడు బాబుకి. లింగరాజు అయితే ఇలా ఉడుకుతాడు రా, ఇలా కాళ్ళు ఉడికిపోతాయి నిలబెడతాయి ఇలా కదరా లింగు. ఇలా కాళ్ళు ఉడుకుతాయి నిలబడతాయి. ఒరే అదిగా రాత్రి హైట్ ఉందా లేదురా? ఒరే కింద లంగా చూడలేదురా, అది లంగా అనుకోలేదు. టేబుల్ మీద కూర్చొని నిలబడి ఏదో ఎండ పెడుతుందా అనుకున్నాను.
చాలా పెద్ద ఊరే. ఇక ఊర్లోనైతే ఎక్కడ ఏర్పడిందిరా సైల ఏటని పెట్టుండే బండిలోన ముందు ఆయన వెనకైనా. అవును, ఇది ఏ టవర్ చెప్పండి రా, ఏ టవర్ చెప్పండి. జియో కాదు, బిఎస్ఎన్ఎల్. బిఎస్ఎన్ఎల్ పక్క. ఏమో మరి ఏటయిందో మరి దానికి. ట్రెండింగ్ దగ్గర కట్టాలా ఇల్లు. ఒక లారీ దూరిపోయినట్టు గుర్తు ఎవరికి తెలియదు, పడుతుంటారు. చచ్చిపోతున్నాం అనుకు తెలియదు అలాంటి. పాడు ఇలాంటి భూములు ఉంటే దాపుకున్నారు నాయన. మన కాస్త కొంచెం బాగులేదు అనిపిస్తుంది. కొంత దగ్గరలో ఉంది కదా అంటే భూములకి నేను చెప్తున్నాను. మామిడి పళ్ళు పండిపోయారు, ఇప్పుడు వచ్చినప్పుడు తిందాంలే. అల్లుడు ఎక్కుతాడు, ఎక్కేసి దులిపితే ఆ సీందులు ఏం చేస్తారా మా ఊర్లో ఉన్న ఈత పళ్ళు కావాలంటే. నాయన ఇల్లా పడ్డాయి రా పళ్ళు. ఉదయం ఒక 10 కేజీలు 20 కేజీలు 10 కేజీలు పక్కరా 20 కేజీల దాకా దులుపుకుండే. సరిగ్గా చిన్నపిల్లలు కదా, సరిగ్గా ఏరుకోలేదు. 10 కేజీల దాకా తీసుకెళ్ళారు. ఫోన్ చేసి రావాల్సింది కదా అంటుండే. ఎప్పుడు రాలేదు కదా, రెల్లాన్న కూతురు పెద్దాయి, ఇంకా జూమి జేమ్స్, ఇంకా ఆడు జూనియర్స్ గారు వచ్చాడు. 4 వచ్చారు. నిజంగా వస్తామని చెప్పుకుంటే గుడ్లాయలు తీసుకొస్తుంది కదరా, అన్నం తినేసి వెళ్తాను. ఈసారి వచ్చినప్పుడు చెప్పండి ఈరోజు వస్తామంటే గుడ్లు తెచ్చేసి మీ అత్త ఉండి ఇస్తుంది అంటుండే. రేట్ కడుతున్నారు ఇల్లు కదా, తీసుకులా ఏదో ఒకటి కట్టేస్తుంటారా. కట్టిన పర్లేదు, బాగుంటుంది. ఆ కొండ లోపలికి వెళ్ళిపోండమే. ఆ కొండ కిందకి పెద్ద కొండ ఉంది కదా పిండిలో, ఆ కొండ కిందకి వెళ్ళిపోండి. ఇలాంటి మొత్తం లెవెల్ చేసుకుంటే కుర్రపాడురా, బాగుంటుంది భూమిలో. ఇక్కడ మాత్రం పనులు మొత్తం ఆగిపోయాయి కదా, రోడ్డు అయిపోయేసరికి. మళ్ళీ రోడ్లు అయితేనే రెడీగా పెడతారు. చల్లగా ఉందే నాకెందుకో. మీకు చల్లగాలి తగులుతుందో లేదో మరి. అదే ఎవరు తలుచుకుంటున్నారా? నాకెక్కడున్నారా నాయన? అదే అమ్మాయి ఉంటే ఇప్పటికే ఒక 10-20 కాల్స్ వచ్చేది. నిజమే. ఏట్రా ఏనాడా? అవునా, మనం వచ్చే టైంలో ఎవరు ఉండరు.
ఏడు చూస్తున్నారా అలా లింగరాజు చూస్తున్నాడు, నాకు చూస్తున్నారా అర్థం అవ్వట్లేదు. అలే నా మొబైల్ కాసేద్దామని చూస్తున్నావు, తీసుకెళ్ళిపోవడానికి దోసేద్దాం. వాళ్ళు ఇష్టం రా, నువ్వు ఇస్తున్నావా ఒడిశాలో కరెంట్ బిల్ నువ్వు కడుతున్నావా చెప్పు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత చల్లకుందిరా, ఇక్కడ కూర్చొని తినాలి కానీ దొరకడు. ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుంది అల్లుడు వస్తే చాప్ చేయట్లేదు, వస్తారు నాకు దానికి మాట్లాడడానికి ఒకరోజు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు నాయన. కామెడీ ఆ రోజు. ప్లేస్ ఎలాగుందిరా, బాగుందా బుర్రద అక్కడ మన ప్లేస్ దగ్గర అక్కడ ఎలాగుందో చూడాలి. పర్లేదు రే, ప్లేస్ బాగుంది అక్కడ. అదే జంక్షన్లోనైతే ఎంటరింగ్ అయ్యాం రా. ఇటుగా రావాలా, నేను అవతల వెళ్తున్నారేమో అనుకున్నా. కక్కుర్తి పడినోడికి ఎప్పటికీ దొరకదు నిజంగా. అరే వర్షం బురద నీళ్ళు ఈ బ్రిడ్జ్ ఎప్పుడో కొట్టేస్తుంది కానీ తెలీదు. మరి బల్లే తిరగట్లేదు ఇక్కడ నుంచి. ఏ దారి ఏదో ఒకటి వచ్చేస్తుంది రే జమ్మని. నీ అమ్మ చేసి బా రోడ్డా ఏట్రా ఇలా విసిరేస్తుంది. వాళ్ళమ్మంటారు రోడ్డు. ఒకప్పుడు అయితే ఈ రోడ్డు చాలా బాగుండేది రా, ఇప్పుడు దరిద్రం అయిపోయింది.